చూడు మిస్టర్, నువ్వు ఎంతమంది కానిస్టేబుల్స్ అయినా మోసం చేయగలవు, కానీ ఈ ఎస్ఐ బ్రహ్మానందాన్ని మాత్రం మోసం చేయలేవు. ఇంపాసిబుల్. గబుక్కను మిస్ అయ్యాడే. అవమానము. నాలో కళాదురద ప్రవేశించి నేను ఈ సరస్వతి గాన సభానంబడు నాటక సంస్థను ఎలా పెట్టవలే? ఏమిటా ఏడుపు? నాటకం రేహసలా? రెండూ కాదమ్మా. బయటికి చెప్పుకుంటే గుండెల్లో బరువు కాస్తన్నా తగ్గుతుందని ఇలా వాపోతున్నావు. నీ బరువు తగ్గుతుందో చస్తుందో నాకు తెలియదు, కానీ నీ రూమ్ బిల్లు తిండి బిల్లు మాత్రం కొండంత పెరుగుతోంది. ఈ రోజు నుంచి దానికి వడ్డీతో సహా కలిపి రాస్తున్నాను, జాగ్రత్త. కళా పోషకులు మీరే ఇలా అంటే ఎలా రమాదేవి గారు? మాకు హీరో హీరోయిన్లు దొరకటమే ఆలస్యం. నాటక ప్రదర్శన ఇస్తాం, మీ బాకీ చెల్లిస్తాం. ఇంకా తొందరగా మీ బాకీ తీరవాలంటే మీరు కొంచెం సహకరించాలి. ఎలాగండి? మీరు హీరోయిన్, నేను హీరో. ఇదిగో మీ అందరికి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకా ఒక్క వారంలోగా లాడ్జి బిల్లు చెల్లించకపోయారో మీ సామాన్లన్నీ తీసి బయట వరసాలి. హత విధి. ఇప్పుడు మనకున్న సమస్య బాలభక్త సమాజ నాటక ప్రదర్శన కాదురా, ఈ రమాదేవి లాడ్జి బిల్లు. నమస్కారం సార్. ఎవరది? మీ నాటకంలో కృష్ణుడి వేషం ఖాళీగా ఉందని విన్నాను. అవును. ఆ అవకాశం నాకు ఇస్తే 1000 రూపాయలు ఎదురించుకుంటాను సార్. నువ్వు ఎప్పుడైనా నాటకాల్లో వేషం వేసావా? వేయలేదు సార్, చాలా చూశానండి. నాటకాలు చూడటమే గొప్ప కళయ్యా. ఇప్పుడు నేను డైలాగ్ చెబుతాను, నువ్వు మళ్ళీ చెబుతావా? చెప్తానండి. బావా, తక్షణమే హస్తిన కేగి నీ మాటను నా మాటగా ఆ ధృతరాష్ట్ర ప్రభువున గెరుకపరచద. చెప్పానా అండి? చెప్పవయ్యా. చెప్పానా సార్? చెప్పమనే కదా అడుగుతున్నాను. ఇప్పుడే చెప్పానా సార్? చెప్పవయ్య రంకుమగుడా. బావా, హస్తినమే తక్షణ కేగి. హస్తినమే తక్షణ కాదు, తక్షణమే హస్తిన కేగి. తక్షణమే హస్తిన కేగి నా మాటను మీ మాటగా, నీ మాటను నా మాటగా, మీ మాటను నా మాటగా ఎరుక ప్రభువునకు ధృతరాష్ట్రపరిచన. ఎరుక ప్రభువు చెంతు ప్రభువు కదయా, ధృతరాష్ట్ర ప్రభువు. ధృతరాష్ట్ర ప్రభువునకు ఎరుకపరచద. మొత్తం డైలాగ్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ధృతరాష్ట్ర, నేను హస్తినమే తక్షణ కేగి నా మాటను మీ మాటగా ఎరుక ప్రభువునకు తాపపరిచత. నోరుమై దరిద్రుడా, తాపపరచడం ఏమిట్రా? భర్త మంచాలు దొరకలేదా? నట చండాల, రంగస్థల కీచక, కళాహంతక. నువ్వు ఇలా డైలాగ్ చెబితే నటరాజస్వామి ఎచ్చరకాలతో నెత్తింతంటాడ్రా. నీకు వేషం కావాలరా, డొక్క శుద్ధి లేని వేధవా? మేము అసలే కష్టాల్లో ఉన్నాను రా. నీ మూలంగా మాకున్న పేరు కూడా పోతుంది. తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోక. సార్, నాకు బ్యాకప్ అయితే కరెక్ట్ గా డైలాగ్ చెప్తాను సార్. నిజమేనా? మీ మీద ఒట్టు. పోతే నే పోతాను. ఒరే అప్పిగా, ప్రభు, ఈ నికృష్ణుడికి కృష్ణుడు వేషం వేసి తీసుకురా. పదవా. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు